భూమి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూమి ప్రాపర్టీస్. दिया जला दिया रे भैया जला दिया रे, वोट दिया काट दिया जला दिया रे भैया जला दिया रे, देश की जंगल को बेच दिया रे, देश की जंगल को बेच दिया रे, देश की जंगल को बेच दिया रे, तोड़ दिया काट दिया जला दिया रे भैया जला दिया रे, बहना जला दिया रे, देश की नदियों को बेच दिया रे, देश की नदियों को बेच दिया रे, देश की नदियों को बेच दिया रे, तोड़ दिया काट दिया जला दिया रे भैया जला दिया रे, देश की पर्वत को खा लिया रे, देश की पर्वत को खा लिया रे, देश की पर्वत को खा लिया रे, खा लिया रे भैया खा लिया रे, खा लिया रे, खा लिया रे, अरे दमागुंडम खा लिया रे, दमागुंडम खा लिया रे, दमागुंडम खा लिया रे, दमागुंडम खा लिया रे, काजीरंगा खा लिया रे, काजीरंगा खा लिया रे, नल्ला मल्ला खा लिया रे, नल्ला मल्ला खा लिया रे, दमागुंडम खा लिया रे, दमागुंडम खा लिया रे, दमागुंडम खा लिया रे, दमागुंडम खा लिया रे, लुइती पीली रे लुइती पीली रे, लुइती पीली रे, यमुना भी पी लिया रे, यमुना भी पी लिया रे, उसी को पी लिया रे उसी को पी लिया रे, उसी को पी लिया रे, पीने को पानी नहीं है, 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 नदी बने नाले नदी बने नाले नदी बने नाले, नदी बने नाले, नदी बने नाले, तोड़ दिया काट दिया जला दिया रे भैया जला दिया रे, देश की नदियों को बेच दिया रे, देश की नदियों को बेच दिया रे, देश की नदियों को बेच दिया रे, बेच दिया रे, बेच दिया रे, बेच दिया रे మూసీ మీద ఏదైతే ఫాల్స్గా ఒక పెద్దగా కరప్షన్ రాజకీయ పార్టీ వాళ్ళు అధికారులు చేస్తారు. అంటే గతంలో 97లో నారా చంద్రబాబు నాయుడు ఒక నందనవనం అని ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి పెట్టారు. ఎంత పెద్ద మూసీకి ఒక కాల్వల కన్వర్ట్ చేసి మూసీ నీళ్ళు మొత్తం కాల్వతోని పాస్ చేద్దామని అనుకోరు, అది కాలేదు. దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చి మూసీ సుందరీకరణ అనే పేరు పెట్టి దానిలో మొత్తం రెండు రబ్బర్ డ్యామ్స్ కట్టారు, 390 crores రూపీస్, అది కూడా మొత్తం స్కామ్ జరిగింది. దాని తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓపెన్ జిమ్ వాకింగ్ ట్రాక్ అని మొత్తం మూసీ బర్బాద్ చేసారు. మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి మోసం చేసి మూసీ చుట్టూ ఉన్న ప్రజలకి ఒక ఇబ్బందిగా పెట్టి వాళ్ళు ప్రతి ఒక్క భయం పెట్టి ప్రతి ఒక్క టైంలోనే ఇది చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇమీడియట్గా దీనికి మూసీ సుందరీకరణ అందరికి కావాలని అనుకుంటున్నారు. అంటే మూసీ సుందరీకరణ ఎట్లా అవుతుంది అంటే కంపెనీస్ వాటర్స్ వేస్టేజ్ అయితే మూసీలా కలుస్తుంది, అది దానికి బంద్ చేయండి. మూసీలా సివరేజ్ అయితే వాటర్ వస్తుంది, అది బంద్ చేయండి. దాని తర్వాత మీ మూసీ చుట్టుపక్కగా ఉన్న ప్రజలకి అక్కడనే పెట్టి మీరు మూసీ సుందరీకరణ చేయండి. అక్కడ మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా మీతో పాటు ఉండి మూసీకి సుందరీకరణ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు మొన్ననే ఒక చీఫ్ మినిస్టర్, తెలంగాణ చీఫ్ మినిస్టర్, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఏమంటారు అంటే ఈ మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మీరు వెళ్ళలేకుంటే మీ సామాను కూడా తీసుకోపోవడానికి వీలు ఉండవని అంటారు. అరే నువ్వు ఎవర్రా బాబు, నువ్వు మొన్ననే వచ్చినావు, నువ్వు ఇక్కడి నుంచి ఇప్పుడు మీ పని అయిపోయింది. మూసీ చుట్టుపక్కల జనాల దగ్గర వచ్చి మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఇంటి మీద వస్తే ఈ ప్రజలే మీ ఊరికి పంపిస్తారు అని మీరు ఆలోచించుకోవాలి. అది మీ వస్తా చేయలే పని మీరు ఏం చేస్తావు? మీరు ఈ పనికి దీనికి ఎందుకు ఇట్లా ప్రెషర్ పెడుతున్నారు అంటే వాళ్ళకి ఒక పేరు కావాలి. ఎందుకంటే కేబుల్ బ్రిడ్జ్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కట్టిరు, ఈ హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు కట్టిరు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే వాళ్ళ హయాంలో జరిగింది. మాది కూడా ఏమైనా పేరు ఉండాలి, మేము కూడా ఏమైనా కరెక్షన్ చేసుకోవాలా అని మీరు ఏదైతే మైండ్ నడిపిస్తారో ఆ మైండ్ వెంటనే మార్చుకోవాలని రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మూసీ చుట్టూ ఉన్న ప్రజలు జోలికి వస్తే మీరు ఉండరు, మీ ప్రభుత్వం ఉండరు, మీ అధికారులు కూడా ఉండరు. అది గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం. ఏదైతే ఎప్పుడైనా అయితే 30 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాం. అంటే ఎవరైనా ప్రభుత్వం రాగానే మూసీ మీద కళ్ళు పెట్టి మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి భయపెట్టించి అక్కడి నుంచి ఆ ప్రజలకి ఎక్కడ ఊరికి దూరంలో తీసుకుపోయి పెట్టేసి ఆ ఉన్న భూమికి మొత్తం రియల్ ఎస్టేట్గా వాడుకుంటారు.
ఉన్నాయి మీ రియల్ ఎస్టేట్ భూమిలు గిట్ట మీరు మార్చుకోండి అని మేము చెప్తా ఉన్నాం. మా వాలంటీర్స్కి కూడా చాలా థ్యాంక్ యూ. ఇంత ఎండలో కూడా ఇక్కడ పొద్దున్న నుంచి నుంచొని మా మాటలు వింటూ ఈ ప్రెస్కి ఇంటరాక్షన్కి మీరు అందరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. సో మా ఈ యువత, తెలంగాణ యువత ఈ ప్రాజెక్ట్ని ఎందుకు అపోజ్ చేస్తుందని చెప్పి ఇంతకుముందు మా టీం మెంబర్ కూడా రుచిత్ కూడా చెప్పాడు. అండ్ ఎందుకు అపోజ్ చేస్తున్నామో దాన్ని అంతా ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. కాకపోతే అసలు మూసి ఎట్లా పొల్యూట్ అవుతుంది, ఏ ఫ్యాక్టరీ వేస్ట్, ఏ ఇండస్ట్రియల్ వేస్ట్, ఫార్మాసిటికల్ వేస్ట్ ఇందులో కలుస్తుంది అనేదానికి ఒకసారి మనం ఆలోచించాలి. ఇంత హార్మ్ఫుల్ వేస్ట్ ఈ సిటీ చుట్టుపక్కల ఉన్న అవుట్స్కట్స్లో ఉన్న ఇండస్ట్రియల్ వేస్ట్, ఫార్మాసిటికల్ వేస్ట్ చాలా మటుకు ఈ మూసిలో కలుస్తుంది. దీన్ని ఆపడానికి ఎందుకు గవర్నమెంట్ ప్రయత్నించట్లేదు అని చెప్పి మనం ఆలోచించాలి. మనం రీసెంట్ సర్వే చూస్తే 2019 to 2020 ఇన్ జస్ట్ 1 year 3 lakh టన్స్ ఆఫ్ ఫార్మాసిటికల్ వేస్ట్ మూసిలో కలిసింది. దీన్ని ఎందుకు ఆపలేదు గవర్నమెంట్? దీన్ని ఎందుకు దృష్టిలోకి తీసుకోలేదు? ఎందుకంటే ఈ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ అన్నీ ఈ గవర్నమెంట్కి, ఈ పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ చేస్తున్నాయి. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడట్లేదు ఒక్క గవర్నమెంట్ కూడా, ఒక్క పొలిటికల్ పార్టీ కూడా మాట్లాడట్లేదు, ఒక్క లీడర్ కూడా ఎందుకు మాట్లాడట్లేదు? అది మనందరం ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ యువత ఇట్లా రోడ్లు ఎక్కడానికి కారణం ఏంది అసలు? ఎందుకు ఇట్లా రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తున్నారో అని ఆలోచిస్తే ఇదే కదా. ఈ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, అనవసరంగా జనాల మీదకి వచ్చేసి ఇండ్లు కొట్టడము ఏంటిది? ఒకసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరు. ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా కాకుండా, ఒక గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులుగా కాకుండా ప్రజల తరపున నించొని మాట్లాడే వ్యక్తులుగా ఈరోజు మనం అందరం ఉండాలి. ఈరోజు యువత అందుకే ఈరోజు సేవ్ మూసీ మూమెంట్ తరపు నుంచి ఇట్లా మీ అందరితో మాట్లాడడానికి కూడా, ప్రజల తరపున నించోడానికి కూడా ముందుకు వచ్చి మాట్లాడుతుంది. ఈరోజు వాటర్ ఈ అప్రాక్సిమేట్లీ 1 lakh hectares ఆఫ్ ల్యాండ్ అగ్రికల్చర్ భూమి, ఈరోజు దాన్ని కల్టివేట్ ఎట్లా అవుతుంది అని చూస్తే అగ్రికల్చర్ ల్యాండ్ ఈ మూసీ నుంచి పోయే వాటర్తోనే అగ్రికల్చర్ ల్యాండ్లో పంటలు పండిస్తూ ఉన్నారు. 1 lakh hectares ఆఫ్ ల్యాండ్, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. 2,47,000 ఎకరాలు అగ్రికల్చర్ భూమి ఎట్లా సాగు చేస్తున్నారు, ఎట్లా పండుతుంది పంట అని చూస్తే ఈ మూసీ పొల్యూటెడ్ వాటర్లో ఎన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయని చూస్తే జింక్, చాలా హార్మ్ఫుల్ కెమికల్స్. వీటి వల్ల ఉమెన్కి ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది, పిల్లలు బేబీస్ చాలా డిఫెక్టెడ్ చిల్డ్రన్గా పుడతారు, క్యాన్సర్ వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ పనిచేయాలి. వీటన్నిటిని ఏం దృష్టిలోకి తీసుకోకుండా ఇండ్లు కొడతాము, కాంక్రిటైజ్ చేస్తాము అంటే ఎట్లా నడుస్తుంది? మన రీసెంట్గానే May 15th రోజు మన ఇరిగేషన్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు. ఇప్పటి నుంచి బోర్వెల్స్ తవ్వకండి అని చెప్పి 16 డిస్ట్రిక్ట్స్ని రెడ్ అలర్ట్ కింద ప్రకటించారు. ఇకపై నుంచి అక్కడ ఏ బోర్వెల్ తవ్వద్దు అని చెప్పి. ఎందుకు? గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఇనికిపోయినాయి మొత్తం, గ్రౌండ్ లెవెల్ వాటర్లే లేదు. ఎందుకు అని చూస్తే ఇదే ఈ పొల్యూషన్. ఇప్పుడు ప్రెజెంట్ హైదరాబాద్లో, ఎస్పెషల్లీ హైదరాబాద్లో బోర్వెల్స్ రేషియో చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక నదిని కాంక్రిటైజ్ చేస్తే వాటర్ భూమి లోపలికి ఎట్లా ఇనుకుతాయి, భూమి లోపల బోర్ వాటర్ రేషియో ఎట్లా పెరుగుతుంది అని ఆలోచిస్తే దానికి సమాధానం చెప్పట్లేదు గవర్నమెంట్. ఇది ఒకసారి ఆలోచించాలి. ఈరోజు గవర్నమెంట్ ఈ కాంక్రిటైజ్ చేస్తే వాటర్ ఇంకిపోవు అంటే గ్రౌండ్ లెవెల్లో వాటర్ పెరగడానికి అవకాశం లేదు. అవకాశం లేకపోతే ఎట్లా ఇంకిపోతుంది? ఫ్యూచర్ తరాలు మా జనరేషన్ వచ్చేసరికి, లేదంటే మీ పిల్లల జనరేషన్ వచ్చేసరికి వాటరే ఉండదు. దెర్ విల్ బి షార్టేజ్ ఆఫ్ వాటర్. బోర్వెల్స్లో వాటర్ ఉండదు, ఎక్కడ వాటర్ కనిపించదు. ఇక మళ్ళీ ట్యాంకర్లు రోడ్ ఎక్కాల్సి వస్తుంది. దీన్ని ఒకసారి ఆలోచించాలి మీరు. ప్రతి ఒక్క యువత దీని గురించి ఆలోచించి, దీని గురించి స్టాండ్ తీసుకొని మాట్లాడే స్టేజ్లో మీరు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.